ఎమ్మిగనూరు అభివృద్ధే మా లక్ష్యం. ఎమ్మిగనూరును అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. జాతీయ రహదారి మీదుగా శివ సర్కిల్ నుండి కర్నూలు బైపాస్ సర్కిల్ వరకు విద్యుత్ దీపాల లైన్లను ప్రారంభించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మిగనూరు టౌన్ ముఖ్యంగా సుందరీకరణ కావచ్చు, రోడ్లు కావచ్చు, ముఖ్యంగా విద్యుత్ దీపాలంకరణతో సెంట్రల్ లైటింగ్తో ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక్క సెంట్రల్ లైటింగ్కే 80 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు శివ సర్కిల్ దగ్గర నుంచి మన గోనెగండ్ల సర్కిల్ వరకు, అదే రకంగా రానున్న జాతర నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా అద్భుతంగా రోడ్లతో 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ ఉందో మనకున్నటువంటి సోమేశ్వర సర్కిల్ దగ్గర నుంచి దాదాపు శ్రీనివాస సర్కిల్ నుంచి మార్కెట్ వరకు రోడ్డు వైడనింగ్తో పాటు రోడ్లతో పాటు ఈరోజు సెంట్రల్ లైటింగ్ కూడా ప్రారంభించబోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఆ సింక్రనైజేషన్, అదే రకంగా బ్యూటిఫికేషన్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభించి ఎమ్మిగనూరు టౌన్ అంటే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముందుండే విధంగా ఈరోజు నాట్ ఓన్లీ బ్యూటిఫికేషన్ లైటింగే కాకుండా నేను గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట తాగునీటి సౌకర్యం. గతంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎలాగైతే ఎమ్మిగనూరులో 2 పూటల ఆ రోజుల్లో తాగునీరు వచ్చేదే, జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ అదే ఒక కళని 24 గంటలు నీళ్ళు ఇచ్చే విధంగా గతంలో 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారి ఆశీస్సులతో ఆ యొక్క ఏఏబి ప్రాజెక్టు 146 కోట్లతో తేవడం, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని కనుమరుగు చేసే విధంగా పనిచేయడం, మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా నారాయణ మున్సిపల్ శాఖ మంత్రులు వారి ఆశీస్సులతో మళ్ళీ ఆ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. అతి త్వరలో ఎమ్మిగనూరు పట్టణంలో 1,00,000 మంది పైగా జనాభా ఉన్నటువంటి ఈ యొక్క టౌన్లో ఏదైతే బ్యూటిఫికేషనే కాకుండా తాగునీటికి సంబంధించిన తండ్రి గారి కళ ఏదైతే 24 గంటలు స్వచ్ఛమైన ఫిల్టర్ తాగునీళ్ళు ఇంటింటికి ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకబోతున్నాను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామి జాతర 5 రోజులు, ఇంకా 5-6 రోజుల తర్వాత జరిగేటువంటి జాతరకు, ఆ సంబరాలకు ఈరోజు ఈ యొక్క బ్యూటిఫికేషన్ సెంట్రల్ లైటింగ్తోనే ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.